కస్టమర్స్ ని ఎలా పడితే అలా తిట్టడం కరెక్టేనా, లేకపోతే ఇది ఒక స్ట్రాటజీయా? అమ్మనా బూతులు తిడితే బిజినెస్ ఇంకా గ్రో అవుతుందనా? కస్టమర్ గాడ్ తో సమానం కాదా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అలేఖ్య చిట్టి పికిల్స్. సారీ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. 1 వీక్ నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ విని నేను కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ అనే మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఏంటి అనేది మీ ఎవరికైనా టాపిక్ తెలియని వాళ్ళకైతే ప్రతి ఒక్కటి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సో ఒక బిజినెస్ మన చేతులతో మనమే గ్రో చేసుకోవచ్చు, మన చేతులతో మనమే పాడు చేసుకోవచ్చు అనడానికి ప్రెసెంట్ కాంట్రవర్సీలో ఉన్న అలేఖ్య చిట్టి పికిల్సే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కస్టమర్ తనకి పికిల్ అవసరం ఉంది, సో వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేశాడు. అది కూడా ఏం లేదు, జస్ట్ హాయ్ అని పెట్టాడు. హాయ్ పెట్టినప్పుడు మనకి బిజినెస్ అకౌంట్స్ నుంచి ఆటోమేటిక్ గా వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్, సో పికిల్స్ అయితే పికిల్స్, డ్రెస్సులు అయితే డ్రెస్సులు, శారీస్ అయితే శారీస్, సో దీనికి ఇంత ప్రైస్ అని ఒక చాట్ లాగా మనకి వాట్సాప్ లో మెసేజ్ వచ్చేస్తుంది. కస్టమర్ కి డౌట్స్ ఉంటాయి, ఎందుకు ఇంత ప్రైస్, లేకపోతే ఇది ఎన్ని కేజెస్ ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఎంత స్పైసీ ఉందా, ఇలా డిఫరెంట్ గా అడగొచ్చు. కస్టమర్ కూడా ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అని కమెంట్ పెట్టాడు, ఒక మెసేజ్ పెట్టినందుకు కస్టమర్ ని అమ్మనా బూతులు తిట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆడియో అనేది మీకు పెడతాను, వినండి. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు, పని చేయి. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి, లంజా కొడకాన్ని అమ్మంతే. సో ఆడియో విన్నారు కదా, విన్న తర్వాత మీరే చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్. అంటే మనము ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు కస్టమర్ నే మనం గాడ్ లాగా చూసుకోవాలి. కస్టమర్ ఈజ్ గాడ్ అని అంటారు బిజినెస్ లో. సో అలాంటి కస్టమర్ ని అమ్మనా బూతులు, అది కూడా ఎందుకు ప్రైస్ అని జస్ట్ తన డౌట్ రేజ్ చేసినందుకు కూడా తనని అబ్యూస్ చేయలేదు, వాళ్ళని అబ్యూస్ చేయలేదు అమ్మాయిలని. సో తను బాయ్, తను అమ్మాయిలను అబ్యూస్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు ఇంత ప్రైజ్ అన్నందుకు అమ్మనా బూతులు, అమ్మ వరకు వెళ్ళి, గర్ల్ ఫ్రెండ్ వరకు వెళ్ళి, వైఫ్ వరకు వెళ్ళి తనని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే తను చిన్న డౌట్ అడిగినందుకు ఇన్ని పచ్చి బూతుల. సో ఆల్రెడీ వీళ్ళు ఇంత ముందుకు 6 months బ్యాక్, సో వాళ్ళు వేసుకుంటున్న డ్రెస్సింగ్ ని బట్టి అబ్బాయిలు పిచ్చి కమెంట్స్ పెట్టారు. కమెంట్స్ పెట్టినందుకు నన్ను ఇలా అబ్యూస్ గా మాట్లాడారు, అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేశారని తను కూడా రివర్స్ పచ్చి బూతులు తిట్టింది, అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. అప్పుడు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా తనకి సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే ఒక అమ్మాయిని తన డ్రెస్సింగ్ కానీ ఏది కానీ తన ఇష్టం, తనకి నచ్చినట్టు వేసుకుంది, సో దాంట్లో తప్పు లేదు. అబ్బాయిలు అలా తిట్టడం తప్పు అనేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయికి సపోర్ట్ చేశారు. బిజినెస్ ఇంకా గ్రో అయింది. ఈయన తర్వాత మళ్ళీ ఇలా కాంట్రవర్సీగా మళ్ళీ ఇలా రావడం కరెక్టేనా? ఇంకా ఏమన్నారంటే ఈ ముష్టి పచ్చడే కొనుక్కోలేవు, ఇంకా నువ్వు బంగారం ఏం కొంటావురా అనేసి కూడా తను అనింది. అంటే నిజంగా ముష్టి పచ్చడా? ఎందుకంటే నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాతనే నిజంగానే ముష్టి పచ్చడి అని నాకు కూడా అనిపించింది. ఎందుకు అని అంటే నేను వేరే వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ కనుక్కున్నప్పుడు వాళ్ళవి 500, 600, 700 రేంజ్ లో ఉంటే పికిల్, చికెన్ పికిల్ కానీ ఏదైనా, వీళ్ళది 1500, 1600, 1900 రేంజ్ లో, అంటే 4 times ఎక్స్ట్రా ఉంది అన్నమాట. సో వీళ్ళు పెట్టే టేస్ట్ కి ఉన్న ప్రైస్ కి అసలు ఎక్కడ కూడా పొంతన లేదు. ఇలాంటి మాటలు కూడా కస్టమర్స్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు వీళ్ళని చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని. ఎందుకు అంటే 3 sisters కలిసి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అండ్ ఒక బిజినెస్ అనేది గ్రో అవ్వాలి అంటే అది చాలా అంత ఈజీ అయినది కాదు. ఎందుకు అంటే ఎంతో కష్టపడితేనే బిజినెస్ అనేది చాలా దూరం వెళ్తుంది. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చారు అని అనుకున్నాను. ప్రీవియస్ కాంట్రవర్సీలో అమ్మాయి అలా మాట్లాడినప్పుడు కూడా ఓకేలే, తనని అబ్యూస్ లాంగ్వేజ్ లో మాట్లాడినందుకు తను అలా రియాక్ట్ అయ్యింది అనేసి అనుకున్నాను. కస్టమర్స్ ని ఏమనుకున్నానే ఇలా మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకోటి 80% ఆఫ్ వీళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎవ్వరు కూడా వాళ్ళ పికిల్స్ తోనే అసలు సాటిస్ఫై అయిన వాళ్ళు లేరు. వాళ్ళ కమెంట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది, ఇంత చెత్త పికిల్స్ కి ఇంత ప్రైజా, ఇంత తక్కువ క్వాంటిటీకి ఇంత ప్రైజా. చాలా అంటే చాలా అన్ని కూడా నెగిటివ్ కమెంట్సే వచ్చాయి. పాజిటివ్ గా చేంజ్ చేసుకొని ఇంకా మీరు టేస్ట్ వైజ్ కానీ అలా మీరు
క్వాలిటీ వైజ్ కానీ అలా చేంజ్ చేసుకొని మీరు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి, కానీ బూతులు తిట్టడం అస్సలు కరెక్ట్ కాదని నేను అంటున్నాను. తన ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు కూడా కొన్ని వీడియోస్ లో తను చెప్పారు, మా పేరెంట్స్ కస్టమర్స్ ని దేవుళ్లాగా చూడాలి, కస్టమర్స్ ని దేవుళ్లాగా పూజించాలి అని కొన్ని వీడియోస్ చేశారు. అలాగే కస్టమర్స్ ని కూడా ఇలా అమనా బూతులు తిట్టమని చెప్పారా? సో తిట్టాలని ఇలా డిసైడ్ అయ్యారా? అనుకుంటానే ఇలా బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ఏమనుకొని ఇలా తిడుతున్నారు? సో స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా? అంటే తిట్టి ఇంకా ఫేమస్ అయిపోయి ఏదో ఒకలాగా పాజిటివ్ గా ఫేమస్ అవడం వేరు, నెగిటివ్ గా ఫేమస్ అవడం వేరు. ఎలా అవుతే ఏంటి? మనం ఒకరిని తిట్టి పైకి రావాలి. ఎంత మందిని ఆ ఆడియోలో తీసుకొచ్చిందంటే గర్ల్ ఫ్రెండ్ ని, వైఫ్ ని, మదర్ ని. అమ్మాయిలు ఏది చేసినా కానీ కరెక్ట్ అవుతుంది, ఎవరు ఏమనలేరు. అబ్బాయిలు ఒక మాట అన్నా కానీ దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి ఏమైనా చేయొచ్చు, సో పోలీస్ కేసులు పెట్టొచ్చు అన్నప్పుడు మరి అమ్మాయిలు ఇలా చేసినప్పుడు ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారు? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నేను తనది ఒక ప్రీవియస్ వీడియో కూడా చూసాను. ఏమని పెట్టింది అంటే, సో ఆర్మీ వాళ్ళ వైఫ్, ఒక ఆర్మీ పర్సన్ వాళ్ళ వైఫ్ సో ఏదో వీడియో పెడితే ఒకతను అబ్యూజ్ లాంగ్వేజ్ లో తనని ఏదో అన్నాడు. సో దాన్ని సైబర్ క్రైమ్ లో సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. సో ఇలా అమ్మాయిలని ఏమన్నా కానీ సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు మరి అబ్బాయిలని అన్నప్పుడు కూడా సపోర్ట్ చెయ్యాలి కదా. లేకే చిట్టి పికిల్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే, ఈ కాంట్రవర్సీ ఎక్కువ దూరం వెళ్లే లోపు సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్ కి కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి కానీ వెళ్ళి కమెంట్స్ చేయడం, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. అండ్ వెంటనే వాళ్ళు పికిల్ ప్రైజెస్ అనేది కూడా డ్రాప్ చేయడం, తక్కువ చేయడం జరిగింది. ఎందుకు? అదేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా. సో కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు మీరు మంచి వాళ్ళు అవ్వాలని పికిల్స్ ప్రైస్ తక్కువ చేశారా? అంత ముందుకు మేము హై క్వాలిటీ పికిల్స్ అందరికన్నా బాగా చేస్తాము, అందరికన్నా సూపర్ గా చేస్తాం, మేము బాగా చేస్తాము అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అందరికన్నా హై క్వాలిటీ కారం, అందరికన్నా హై క్వాలిటీ ప్రాన్స్, అందులో నరం తీయడం, ఇలాంటివి చాలా చాలా చెప్పి చాలా ఫేమస్ అయ్యారు. అదేదో పికిల్ ప్రైజెస్ కూడా ఇలాంటి కాంట్రవర్సీ రాకముందుకే తక్కువ చేసి ఉంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ప్రైస్ తక్కువ చేసిన తర్వాత కూడా ఆ క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ ఏది కూడా వేరే పికిల్స్ తో అసలు కంపేర్ చేయలేము. ఎందుకంటే 80% ఆఫ్ ది కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ ప్రకారము సో ఇప్పుడు ఆ టేస్ట్, ఇప్పుడు ప్రైస్ తగ్గించినంత మాత్రాన టేస్ట్ క్వాలిటీ అయితే మారవు కదా. సో అండ్ ఇంకొకటి, వాళ్ళు ఎంత ప్రైస్ తగ్గించినా బయట వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అప్పటికి వీళ్ళ ప్రైస్ ఇంకా కూడా హైయే ఉందండి. ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు ఇలా చేసి కూడా ఫేమస్ అవుతున్నారు. మా పికిల్స్ ని చిన్న చిన్న యూట్యూబర్, చిన్న చిన్న ఫాలోవర్స్, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి వాళ్ళు మా పికిల్స్ ని ఆర్డర్ చేసుకొని వాటిని వీడియోస్ చేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, ఫేమస్ అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నారు, ఎర్నింగ్స్ పెంచుకుంటున్నారని చాలా సార్లు చాలా వీడియోస్ చేశారు. పోతే ఒకరు ఒక ప్రోడక్ట్ ని కొన్న తర్వాత అది 100% ఆ పర్సన్ కే చెందుతుంది. ఆ ప్రోడక్ట్ ని వాడు యూజ్ చేసుకుంటాడా, పడేస్తాడా, చెత్త కుప్పలో వేస్తాడా, ఆ ప్రోడక్ట్ ని పగలగొడతాడా, ఏం చేస్తాడా అనేది తన ఇష్టం అన్నమాట. ఆ తర్వాత మీరు మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఒక్కసారి మీ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ ని కస్టమర్ కొన్నాడంటే ఆ ప్రోడక్ట్ 100% కస్టమర్ కే చెందుతుంది, మీది అవ్వదు. సో ఇలాంటి వీడియోస్ చేసి కూడా వీళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. మా పికిల్స్ కొని రివ్యూస్ చేసి బాగాలేవని మమ్మల్ని డౌన్ చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. మేము కష్టపడి బిజినెస్ పైకి తీసుకొచ్చుకున్నాము, వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు అని అంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకు అంటే ఒకసారి ప్రోడక్ట్ ని కొన్న తర్వాత వాళ్ళు గుడ్ రివ్యూ ఇచ్చినా, బ్యాడ్ రివ్యూ ఇచ్చినా, ఏ రివ్యూ ఇచ్చినా అది వాళ్ళ సొంతమే, కానీ అది ఇంకా వేరే ఏం ఉండదు. అన్ని రైట్స్ కూడా కస్టమర్ కే ఉంటాయి. మీ దగ్గర ప్రోడక్ట్ కొన్నారు కాబట్టి వాళ్ళు కస్టమర్ అవుతారు, కానీ ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా నచ్చితే ఏమైనా చేసుకోవచ్చు. పర్సన్స్ మీరు డ్రెస్సింగ్ బాగా వేసుకోండి, సో మీరు ఎక్స్పోజ్ చేసి బిజినెస్ ని గ్రో చేసుకుంటున్నారా అన్న మాటలకే మీకు కోపం వచ్చి పచ్చి బూతులు తిట్టారు అబ్బాయిలని. అలాంటిది ఒక పర్సన్ మిమ్మల్ని ఏమనక ముందుకే మీరు అబ్బాయిని తిట్టినప్పుడు మీకు ఎలాంటి శిక్ష పడాలి, ఎలాంటి మాటలు పడాలి మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ
కస్టమర్స్ కానీ డిసైడ్ చేస్తారు. ఎందుకు అని అంటే ఏం చెయ్యను ఒక అమ్మాయికుని ఎలా పడితే అలా మాటలు అనేసి తర్వాత వచ్చేసి కాంట్రవర్సీ అయిన తర్వాత సారీ నేను ఇలా అన్నదానికి అనేసి ఒక సారీ మొహాన పడేస్తే సరిపోదు. సో దీని గురించి మీరందరూ మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ గురించి ఇంకా చాలా మందికి తెలియాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా మాట్లాడతారు కస్టమర్స్ తోని, ఆన్లైన్ లో వీడియోస్ ఎంత బాగా చేస్తారు, మేము ఇలా చేస్తాము, మేము అలా చేస్తాము, మా దగ్గర ఇలాంటి కారం ఉంది, ఇలాంటి ప్రాన్స్ ఉంది, ఇలాంటి క్వాలిటీ చికెన్ యూజ్ చేస్తాము అని అంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఆఫ్లైన్ లో కస్టమర్స్ తోని ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. సో అందుకే ఈ వీడియో చేశాను స్పెషల్ గా. సో వాళ్ళ గురించి ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా ఉంటారు అనేది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.